హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్తీ వీట్ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది అండ్ సూపర్గా ఉంటుంది. బేబీస్ ఫ్రెండ్లీ అండ్ అలాగే ఫ్యామిలీ కూడా ఇష్టంగా తింటారు. సో ఒకసారి ట్రై చేయండి. దానికోసం గోధుమ పిండి, అలాగే తురుముకున్న క్యారెట్, కొంచెం జీలకర్ర, అలాగే కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాము. వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకుందామండి. మరి పలచగా అయితే చేసుకోవద్దు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏ పిండి లేకపోయినా ఏం లేకపోయినా ఇలా గోధుమ పిండి ఉంటే చాలండి, హెల్తీగా దోశలు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దోశ అయితే వేసేసుకుందాము. నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితేనే వేసుకోండి. మనం ఐరన్ తవా ఉంటాయి కదా, వాటి మీద వేసుకోవద్దు, అతుక్కపోతుంది. సో నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇలా దోశలాగా పలచగా స్ప్రెడ్ చేసుకొని అటు ఇటు రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమే. సో నేను ఇక్కడ ఈ దోశ అయితే మా వాడి కోసం అయితే చేశానండి. 1 year పిల్లల నుంచి ఎవరైనా తినచ్చు అండి, హెల్తీ రెసిపీ. సో మస్ట్ అండ్ ట్రై చేయండి. దీంట్లోకి కొబ్బరి చట్నీ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. సో నేను కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాను ఈ దోశలోకి. ఇవాళ మా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదేనండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం, బేబీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.